తిరంగా ర్యాలీతో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు కేవలం స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున మాత్రమే జాతీయ జెండాను ఆవిష్కరించేవారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. దీంతో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమం వల్ల దేశభక్తి పెంపొందడమే కాకుండా స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా భారతీయుల ఐక్యత కోసం రూపొందించిన కార్యక్రమం అన్నారు. యువతలో జాతీయ భావాన్ని పెంపొందించడం, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యాన్ని పెంచడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తిరంగా ర్యాలీ అంటే చేతిలో జెండా పట్టుకొని నడవడం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తిని, మన ఆలోచనల్లో జాతీయతను, చేతుల్లో దేశ నిర్మాణాన్ని నింపుకోవడం అన్నారు. ఇప్పటి యువత స్వాతంత్ర సమరయోధుల పాఠాలు చదవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. చిన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అబ్దుల్ కలాం తదితర చరిత్రను తెలుసుకోవాలన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు. మతాల మధ్య చిచ్చు పెడితే వదిలేది లేదన్నారు. మువ్వన్నెల జెండా ముద్దాడాలంటే అదృష్టం ఉండాలని, దేశం సురక్షితంగా ఉందంటే కారణం వారి త్యాగ ఫలితమే అని అన్నారు. తిరంగా ర్యాలీ ఆద్యంతం హుషారుగా కొనసాగింది. ర్యాలీలో 150 మీటర్ల భారీ త్రివర్ణ పతాకం ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
వందలాది సంవత్సరాల విదేశీ పరిపాలన తర్వాత లక్షలాది మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న స్వతంత్రము 75 సంవత్సరాల వరకు మనం కేవలము 15th ఆగస్టు రోజు 26 జనవరి రోజే మనము జాతీయ జెండాని చూసేది. 2022లో స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలు ఆజాదీ కా హింద్ మహోత్సవ్ కార్యక్రమం మనం నిర్వహించుకున్నాం. 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఇండియా గేట్ నుంచి లాల్ కిలా వరకు, లాల్ కిలా నుండి ఇండియా గేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మనం ఈ తిరంగా ర్యాలీ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ తిరంగా ర్యాలీ అంటే కేవలము 3 రంగుల జెండానే కాదు, అమరులకు మనము జ్ఞాపకం చేసుకునే రోజు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్ఫూర్తించుకునే రోజు. ప్రతి ఒక్కరం కూడా ఈ తిరంగా ర్యాలీ పట్టుకుంటే మన గుండెలో దేశభక్తిని పెంచుకునే రోజు ఇది. ఈరోజు ఈ సాధించుకున్న స్వతంత్రం 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే దేశద్రోహులు ఇప్పటికి కూడా దేశం పైన విషం చిమ్ముతా ఉన్నారు. ఏదైతే ఈ తిరంగా ర్యాలీని స్ఫూర్తిగా అంటే అమరులు తర్వాత మన కోసము అహర్నిశలు బార్డర్లో సైనికులు ఈరోజు మనం సురక్షితంగా ఉన్నామంటే వారి త్యాగంతో ఈరోజు మనం ఇలాగ ఉన్నాం. వారందరినీ స్ఫూర్తిగా తీసుకుంటూ భవిష్యత్తులో ముఖ్యంగా జంజీ యువకులు ఏదైతే వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానిలో భాగస్వాములమై భవిష్యత్తులో 2047 వరకు ప్రపంచంలో భారతదేశం మొట్టమొదటి స్థానం కోసము విశ్వగురు స్థానంలో తీసుకురావడానికి మనమందరం సహకరించాలని, దేశభక్తిని ఐక్యమత్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటూ మరొకసారి హిందూ నగరంలో ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి